ఇయచ్చు కదా, ఏమని అనుకోండి ఇక మీరు. ఇది ఇప్పుడు ఎవరు తయారు చేసిండు? ఎవరో ఒక మనిషి. చూడండి, ఇది ఇంకా కొంచెం ఇంత ఉంది అనుకుందాం, ఊహించుకోండి ఇక. ఇంత పెద్ద విగ్రహం ఉంది ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఈ విగ్రహము ఒక మనిషి తయారు చేసిండు. కానీ తయారు చేసేటప్పుడు గమనించండి, తయారు చేసేటప్పుడు ఇందులో ఉన్న ప్రతిరూపాన్ని శిల్పి చూస్తారు, మనకు కనబడగలదు. శిల్పి ఈ కళ్ళతో అంత టాలెంట్ ఉంది ఇక్కడ ఆయనకి. ఈ టాలెంట్తోని ఈ బండ మామూలు ఇప్పుడు ఇది ఒక సా బండ ఉందనుకో, ఆ సా బండలో ఈ ప్రతిరూపాన్ని చూసి ఏం చేస్తాడంటే ఆయన దేవుణ్ణి చెప్తాడని చెప్తాం మనం. శిల్పి దేవుణ్ణి చెప్తాడు, దేవునికి అడ్డంగా ఉన్నదాన్ని తీసి పాడేస్తాడు. చూడండి, మంచి పాయింట్. దేవుని ప్రతిరూపానికి ఏమేమి అడ్డం ఉన్నాయో వాటిని చెప్తాడు ఆయనది, మనకు అర్థం కాదు. అప్పుడు ఏమైతుంది? దేవునికి ప్రతిరూపానికి ఏమేమి అడ్డం ఉన్న బండ ఉందో ఆ చెక్కని, ఆ బండని చెక్కేస్తే దేవుని ప్రతిరూపం బయటపడుతుంది. అలాగే మనలో ఉన్న వేస్ట్ని తీసేస్తే మన అంతరంగంలో ఉన్న పరమాత్మ బయటపడతాడని చెప్పి శిల్పి మనకిచ్చే జ్ఞానం ఇది. ఇది చూసి నేర్చుకోమన్నాడు. ఇది ఎలా వచ్చింది అసలు బయటకి? ఇది మామూలు ఒక బండ కదా, ఒక చెక్క కదా, ఒక కట్టె కదా, ఈ నెల బయట పడ్డాడు. ఈయన బయట పడ్డాడు కదా. ఎలా బయట పడ్డాడు అంటే వేస్ట్ తీసేస్తే బయట పడ్డాడు. బండలో నుంచి వేస్ట్ తీసేసిండు. మనలో నుంచి వేస్ట్ తీసేయడమే ధ్యానం. అంటే అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, శ్వాసని చీపిరిగా మారుతుంది. ఇల్లుని ఎంత చీపిరితో నూకేస్తామో శుద్ధి చేయాలంటే అంటే నీళ్ళతో నడితే శుద్ధి కాదు ఇల్లు. ఆత్మజ్ఞానంతో ఇంట్లో రోజు క్లాసులు నడితే ఇల్లు శుద్ధి అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ పొందుతుంది. అందుకని క్లాసులు పెట్టాలి. ఇంట్లో రోజు భగవద్గీత నడవాలి, నువ్వు చదువుకోవాలి, ఒకళ్ళని దొరకచ్చుకొని వాళ్ళకి చెప్పాలి. అంటే మన ఇంట్లో నిత్యం ఇప్పుడు సేద ఏం చేస్తుంది, ఏదైనా మంచిది వచ్చినాక అందరికి పెడితే ఒకళ్ళకి ఇస్తుంది ఇమ్మని. అంటే ఒక మెట్టు ఎక్కింది. ఒకరికి ఎప్పుడైతే మనం చెప్తామో నేర్పిస్తామో ఒక మెట్టు ఎక్కినట్టు మొత్తం ఎక్కాలి కదా. మొత్తం ఎక్కాలంటే ఆ పోనిచ్చుడు కాదు, నువ్వే తిరిగి చెప్పాలా. అలా మనం మన దగ్గరికి రారు వాళ్ళు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళదు ఇలా ఉంటుందని. ఇలా ఉంటుందని తెలియనప్పుడు మనం ఎప్పుడైతే వెళ్ళి చెప్తామో నిజమే కదా. అప్పుడు మనకు ఇప్పుడు వీడియో మన దగ్గరికి వస్తుంది, మనం వీడియో దగ్గరికి వెళ్ళట్లేదు. అప్పుడే కదా మనం ఆ వీడియో చూసి అబ్బాయి ఇంత బాగుంది వింటాం. అందుకని ఇది కూడా అప్పుడు మొత్తం మెట్లెక్కి స్లాబ్ మీదకి వెళ్ళిపోతాం, అంటే మోక్షం. అలా చక్కగా మనం చెప్పాలి. అందరూ మనకు తెలిసింది కొంచెం నిజమే, ఆ తెలిసిన దాన్ని ఆచరిస్తే